ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మన జీవితాల్లో ప్రతికూలమైన వ్యతిరేకమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో నాకే ఎందుకు ఈ శ్రమలు కలుగుతున్నాయి, ఈ బాధ, ఈ వేదన, ఈ దుఃఖము, పరిస్థితులు ఎందుకు నాకే కలుగుతున్నాయి అని కృంగిపోతున్న పరిస్థితులు ఉన్నట్లయితే గనుక ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఈ మాట చెప్పమంటున్నాడు. దీని బిడ్డ, ఇవన్నీ నీ మేలు కొరకు. శ్రమలు నా మేలుకేంటి, బాధ నా మేలు కానీ ఆలోచన చేస్తున్నావా? నా మాట కాదు, లేఖనం చెప్తున్నమాట. రోమా 8:28 చూడగలిగితే, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుడికి సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎదుగుదమని లేఖనం సెలవిస్తా ఉంది. నీ జీవితంలో ఏది సంభవించినా సమస్తము కూడా నీ జీవితంలో మేలు కలుగుడు కొరకే. నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉన్నావు కాబట్టి దేవుని ప్రేమిస్తున్న నీకు మేలు కలుగుడికే సమస్తము కూడా సమకూడి జరుగుతున్నవని నువ్వు ఎరగగలిగితే, నువ్వు తెలుసుకోగలిగితే ఆ మేలేంటో, ఆ ఆశీర్వాదం ఏంటో నిశ్చయంగా నువ్వు చూస్తావు. నువ్వు కలిగిన పరిస్థితిని బట్టి భయము, ఆందోళన, వేదన, దుఃఖం విడిచిపెట్టి, ప్రభా నాకే మేలు చేయడానికి నువ్వు ఇష్టపడి ఇది నాకు అనుమతించావో ఆ మేలు చూసే కృపదయ చేయమని ప్రార్థించగలిగితే నిశ్చయంగా త్వరలో ఆ మేలు చూడబోతున్నావు. నీకు ఆ మేలు కలుగు చేయనట్లు నీకు వచ్చిన ప్రార్థన. మహాదేవుడు తండ్రి, దేవుని ప్రేమిస్తున్నటువంటి నీ బిడ్డల జీవితంలో మేలు కలుగుడికి సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తున్నామని నీ బిడ్డలు ఎరిగి నమ్మి స్తుతిస్తున్నారు. ఆ మేలు పొందుకోవడానికి కావాల్సిన కృపను గురించి పొందమని ప్రార్థన క్రీస్తువైన మీ నామములో నడుచుకుంటున్నాం తండ్రి. ఆమేన్.